హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి కిచెన్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కమెంట్ కూడా చేయండి. ఈరోజు చేయబోయే ఐటమ్ వచ్చేసి దొండకాయ ఫ్రై అండి. సింపుల్గా, టేస్టీగా, వితౌట్ మసాలా. నేను రెగ్యులర్గా ఇంట్లో ఇలానే ప్రిపేర్ చేస్తానండి. దానికోసం దొండకాయలు నీట్గా ముందుగా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత రౌండ్ స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలండి. స్లైసెస్గా కట్ చేసి పెట్టుకొని ఒక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మినపప్పు, కొంచెం పసుపు యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దానిపైన క్యాప్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే దొండకాయలు మగ్గడానికి చాలా టైం పడుతుంది. మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది ఫ్రై అవ్వడానికి. కొంచెం కర్రీ అంటే టైం తక్కువగా పడుతుంది, ఫ్రై కాబట్టి టైం ఎక్కువగా పడుతుంది. మధ్యలో కలుపుతూ చూస్తూ ఉండాలి, లేదంటే మాడిపోయి అడుగంటిపోతుంది. సో ఫైనల్గా ఇలా బ్రౌన్ కలర్ షేడ్లో వచ్చేసాక నేనైతే 1.5 స్పూన్ కారం యాడ్ చేశాను, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను, కొంచెం కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కొబ్బరి పొడి యాడ్ చేశాను. కొబ్బరి పొడి యాడ్ చేయడం వల్ల ఆయిల్ లేకుండా కొంచెం డ్రైగా, టేస్టీగా, యమ్మీ ఉంటుంది. సో ఫైనల్గా నా యమ్మీ, టేస్టీ అండ్ డెలిషియస్ దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.